రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన మహనీయుడి త్యాగాన్ని భావితరాలకు తెలియచేసేలా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ప్రభుత్వం రాజధాని అమరావతిలో శాఖమూరులో 6.8 ఎకరాల్లో విగ్రహంతో పాటు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆయన 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగునిమిది అడుగుల కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు 150 కోట్లు ఖర్చవుతుండగా మొత్తం వ్యయాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ భరిస్తోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 16న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తరతరాలకు గుర్తుచేసేలా అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడం చారిత్రాత్మక ఘట్టం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల కోసం ఎటువంటి స్వార్థము లేకుండా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహోత్తరమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహోత్తరమైన వ్యక్తికి చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఒక స్మృతివనం, ఒక ఆడిటోరియం, అదేవిధంగా ఒక ఎగ్జిబిషన్, ఒక లైబ్రరీ ఉండాలని పొట్టి శ్రీరాములు గారి అభిమానుల కోరిక మేరకు మేమందరం ఒక ట్రస్ట్గా ఏర్పడి ముఖ్యమంత్రి గారిని అడగ్గా సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల స్థలాన్ని ట్రస్ట్ కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ ట్రస్ట్ యొక్క భాగస్వామ్యం, ప్రజలందరూ భాగస్వామ్యం తీసుకుంటూ రేపు 125వ జయంతికి మొదటి ఫేజ్లో 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా అనేక మంది మాధవ్ గారు, అనేక మంది పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా మార్చి 16వ తారీఖు రాబోతా ఉన్నారు.